హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసి స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జీకేలో భాగంగా 11th టాపిక్ వివిధ పరికరాలు అంశం. ఇది కూడా చాలా ఈజీ వేలో కోర్స్ అయితే నేర్చుకుందాం. ఆల్రెడీ 1 to 10 టాపిక్స్ అయితే చూసారు, అలాగే దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా రాశారు. కొంతమంది రాయలేనివట్లయితే మీలో ఇంకా ఎవరైనా రాయనట్లయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే వాట్సాప్ లింక్ ఇచ్చాను. దాంట్లో అయితే ఇండివిజువల్గా 1 to 10 టాపిక్స్ ఏంటనేది, అలాగే దానికి సంబంధించిన లింక్స్ కూడా పెట్టాను. టోటల్ గ్రాండ్ టెస్ట్ కూడా దాంట్లో ఉంది. సో మీరు ఇంకా రాయలేనట్లయితే రాయండి. ఎందుకంటే కోర్సు విన్న తర్వాత మీరు ఎగ్జామ్లో అన్వయించగలుగుతున్నారా లేదా, ఆ కోర్సు మీకు ఎంతవరకు గుర్తున్నదో ఒక అవగాహన అయితే వస్తుంది. ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే రాయండి. అలాగే మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. వివిధ పరికరాలు అంశము ఒక్కొక్కటిగా చదువుకొని కోర్స్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ఆల్టిమీటర్ వాతావరణంలో ఎత్తును కొలుచుటకు. సో వాతావరణంలో ఎత్తును కొలుచుటకు ఉపయోగించే పరికరం ఆల్టిమీటర్. దీన్ని ఏ విధంగా గుర్తుంచుకుంటామంటే, అల్టిమేట్గా వాతావరణంలో ఎత్తును కొలిచాను. అల్టిమేట్గా అంటే అంతిమంగా, అంటే చివరగా వాతావరణంలో ఎత్తును కొలిచాను. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆనిమోమీటర్ గాలి వేగము. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఆ నిమిషమే గాలిలో వేగంగా తిరగాలనుంది. ఆ నిమిషమే గాలిలో వేగంగా తిరగాలనుంది. ఆ నిమిషం అంటే ఆనిమోమీటర్, గాలిలో వేగం అంటే గాలి వేగము. నెక్స్ట్, ఆడియోమీటర్ శబ్ద తీవ్రత. ఇది మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే శబ్దము అంటే ఆడియో నుంచే కదా మనకు సౌండ్స్ అనేవి వస్తాయి. సో దీన్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, బారోమీటర్ వాతావరణ పీడనం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే, వాతావరణ పీడనం బారుగా ఉంటుంది. వాతావరణ పీడనం బారుగా ఉంటుంది. వాతావరణ పీడనం బారుగా అంటే బారోమీటర్. నెక్స్ట్, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ మెదడులో తరంగాలను రికార్డ్ చేసేది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, మెదడులో తరంగాలు రికార్డ్ అవ్వాలంటే ఎలక్ట్గా ఉండాలి. అంటే ఆ రికార్డ్స్ అనేవి తరంగాలు వేవ్స్ అనేవి వచ్చినప్పుడు మనం ఎలక్ట్గా ఉండాలి. అవి ఇక్కడ మెదడులో రికార్డ్ చేయాలి. సో మెదడులో తరంగాలు రికార్డ్ అవ్వాలంటే ఎలక్ట్గా ఉండాలి, అంటే సరిగ్గా వినాలి లేదా మేల్కొని ఉండాలి అని అర్థం అనమాట. ఎలక్ట్గా అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్. మెదడులో తరంగాలు రికార్డ్ అంటే యాజిటీస్గా తీసేసుకున్నాను. నెక్స్ట్, హైడ్రోమీటర్ ద్రవాల విశిష్ట సాంద్రత. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ద్రవాలను హైడ్ చేయాలి. ద్రవాలను హైడ్ చేయాలి. హైడ్ అంటే దాచిపెట్టాలి. దేంటిని? ద్రవాలని, అంటే లిక్విడ్స్ని అనమాట. వాటిని హైడ్ చేయాలంట. అంటే మనం ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ ద్రవాలను హైడ్ చేయాలి. హైడ్ అంటే ఇక్కడ హైడ్రోమీటర్. ద్రవాలు అంటే ద్రవాల విశిష్ట సాంద్రత. నెక్స్ట్, పాథోమీటర్ సముద్రాల లోతు. సముద్రాల లోతు పాతదే లేదా సముద్రం పాతదే. ఆర్కే బీచ్ అంటే, ఇప్పుడు ఆర్కే బీచ్ అని కాదండి, వైజాగ్లో బీచ్ ఉందనుకో. వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి ఎలా ఉంటుందంటే పాతదే. అదే బయట నుంచి వచ్చిన వాళ్ళకి అయితే బీచ్ కంపల్సరీగా వెళ్ళాలనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం పాతదేలే, ఇక్కడేలే అన్న ఫీలింగ్లో ఉంటారు. సో ఇక్కడ సముద్రం పాతదే. పాతదే అంటే పాథోమీటర్. సముద్రం అంటే సముద్రాల లోతు. నెక్స్ట్, హైగ్రోమీటర్ గాలిలో తేమ శాతం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, హైగ్రోని ఐ గో అని తీసుకున్నాను అనమాట. జస్ట్ విడదీశాను. ఇంగ్లీష్లో ఐ గో గాలిలో తేమను తెస్తాను. ఐగో నేను వెళ్ళి గాలిలో తేమను తెస్తాను. మరొకలా గుర్తుపెట్టుకోండి, హైలో వెళ్ళి గాలి తేమ. హైలో వెళ్ళి గాలి తేమ. హైలో అంటే కొంచెం ఎత్తులోకి వెళ్ళి గాలి తేమ. తేమని మనం తే అమ్మ అంటాం. తే అమ్మ అని మనం ఏదైనా పరికరం తీసుకురావడానికి తే అమ్మ అంటాం కదా. ఒక చిన్నపిల్లని కానీ లేకపోతే అమ్మని తే అమ్మ అంటాం. సో ఇక్కడ తేమని తే అమ్మ అంటున్నాను. హైలో వెళ్ళి గాలి తేమ. గాలి తేమ అంటే గాలిలో తేమ. హైలో అంటే హైగ్రోమీటర్. మరొక కోడ్ చూసుకుంటే ఐగో గాలిలో తేమను తెస్తాను. ఐగో. నెక్స్ట్, ఫైరోమీటర్ సూర్యుడు ఉష్ణోగ్రత, అధిక ఉష్ణోగ్రత. ఈ కోడ్ నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. సూర్యుడు ఫైర్ అయినట్టున్నాడు, అధిక ఉష్ణోగ్రతను ఇచ్చేస్తున్నాడు. సూర్యుడు ఫైర్ అయినట్టున్నాడు, అధిక ఉష్ణోగ్రతను ఇచ్చేస్తున్నాడు. సూర్యుడు అంటే సూర్యుడి ఉష్ణోగ్రత. అధిక ఉష్ణోగ్రతను అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అధిక ఉష్ణోగ్రత. ఫైర్ అయినట్టున్నాడు అంటే ఫైరోమీటర్. నెక్స్ట్ వన్, రాడార్ రేడియో తరంగాల ద్వారా విమాన రాకలను పసిగట్టేది. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, రేడియో తేవటానికి విమానం ఎక్కి రాడా. రేడియో తేవటానికి విమానం ఎక్కి రాడా. రాడా అంటే రాడార్. రేడియో తేవటానికి విమానం అంటే ఇక్కడ రేడియో తరంగాల ద్వారా విమాన రాకలను పసిగట్టేది. నెక్స్ట్ వన్, రెయిన్ గేజ్ వర్షపాతము. మీరు దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. రెయిన్ వర్షం.
నెక్స్ట్ సెగ్జెంట్, సూర్యుడు మొదలైన ఖగోళ పదార్థాల ఎత్తు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సూర్య గోళ చాలా ఎత్తుకు వినిపిస్తుంది, సిగ్జెట్ కదా. సూర్యగోళ అంటే ఇక్కడ సూర్యుడు మొదలైన ఖగోళ పదార్థాల ఎత్తు, గోళ చాలా ఎత్తుకు వినిపిస్తుంది, సిగ్జెట్ కదా. సిగ్జెట్ అంటే ఇక్కడ సెగ్జెంట్. లేదా మీరు ఇంకొకలా గుర్తుపెట్టుకోవాలంటే సూర్య సెంటు కొట్టుకోకుండా ఎత్తుకు వెళ్ళలేడు, లేదా అలాగైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పిగ్మో మానోమీటర్, రక్తపీడనము. దీని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే స్పిగ్మో మానోమీటర్, రక్తపీడనము. స్పీడ్గా వెళ్తే బీపీ పెరిగిపోద్ది, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ ఏంటి, రక్తపీడనం. సో స్పీడ్గా అంటే ఇక్కడ స్పిగ్మో మానోమీటర్. నెక్స్ట్ సిస్మోగ్రాఫ్, భూకంప తీవ్రత. సుష్మా ఎక్కడ ఉంటే అక్కడ భూకంపమే, సుష్మా ఎక్కడ ఉంటే అక్కడ భూకంపమే. సుష్మా అంటే ఇక్కడ సిస్మోగ్రాఫ్, భూకంపం అంటే భూకంప తీవ్రత. నెక్స్ట్ ఎస్క్యులేటర్, కదిలే మెట్లు. దీన్ని కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఎందుకంటే షాప్లకు వెళ్తారు కాబట్టి, లేదా రైల్వే స్టేషన్లో కూడా ఇప్పుడు ఉన్నాయి ఎస్క్యులేటర్, కదిలే మెట్లు. నెక్స్ట్ ఓడోమీటర్, మోటార్ వాహనాల వేగము. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మోటార్ వెహికల్ మీద వెళ్తే ఓడిపోతాం, మోటార్ వెహికల్ మీద వెళ్తే ఓడిపోతాం అంటే ఓడోమీటర్. మోటార్ వెహికల్ అంటే మోటార్ వాహనాల వేగం. నెక్స్ట్ క్రెస్కోగ్రాఫ్, మొక్కల పెరుగుదల. క్రెస్కోగ్రాఫ్ని మనం క్రిష్ అనుకుందాం, క్రిష్ మొక్కలను బాగా పెంచుతాడు. సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రోనోమీటర్, సముద్రంలో నౌక ఏ రేఖాంశంపై ఉన్నది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే సముద్రంపై ఉన్న నౌకలో కూర్చొని కోన్ ఐస్ క్రీమ్ తింటున్నాను, సముద్రంలో నౌకపై కూర్చొని కోన్ ఐస్ క్రీమ్ తింటున్నాను. కోన్ అంటే ఇక్కడ క్రోనోమీటర్. సముద్రంలో నౌకపై అంటే సముద్రంలో నౌక ఏ రేఖాంశంపై ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ వన్ సాలినోమీటర్, ఉప్పు ద్రావణాల సాంద్రత. ఇక్కడ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. శాలినోమీటర్ అంటే ఇక్కడ ఒక అమ్మాయి పేరు శాలిని, తను సాల్ట్ వేసుకోదు, శాలిని సాల్ట్ వేసుకోదు. సో అలా గుర్తుపెట్టుకోండి. సాల్ట్ అంటే ఇక్కడ ఉప్పు ద్రావణాల సాంద్రత, శాలిని అంటే శాలినోమీటర్. కోర్స్ నచ్చాయా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసేయండి. అలాగే మీరు ఒకసారి చూస్తే మీకు గుర్తుండదండి, ఒక 2-3 టైమ్స్ అయినా చూడండి. అలానే దీని దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ అయితే చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.